హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివయ్య కామర్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫినాన్షియల్ అవేర్నెస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫినాన్షియల్ అవేర్నెస్. సో నాది ఒక ప్రశ్న ఉంది. ఏంటి అని అంటే 30,000 ఇన్కమ్ ఎర్నింగ్ చేసే ఒక పర్సన్ సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాడు, కానీ 1 lakh ఎర్నింగ్ చేసే ఇంకొక పర్సన్ మంత్లీ ఎండింగ్లో 1 రూపీ కూడా సేవింగ్ చేసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? ఇక్కడ కారణం ఇన్కమ్ అనుకుంటున్నారా? కాదండి. ఇన్కమ్ని సరైన రీతిలో మేనేజ్ చేయకపోవడమే ఇక్కడ ప్రధాన కారణము. ఈ వీడియోలో మనము మనీని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎలా సేవింగ్స్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీస్ కోసం మనీని ఏ విధంగా స్పెండ్ చేయాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది. స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్యామిలీలో హెడ్ అంటే ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ మనీ సంపాదించడం మాత్రమే ఇక్కడ ప్రధాన లక్ష్యం కాదండి. మనీ ఎర్నింగ్స్తో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఫ్యామిలీలోని అవసరాలను తీర్చడము, ఎడ్యుకేషన్ కోసం ప్లానింగ్ చేయడము, ఓల్డ్ ఏజ్లో సేవింగ్స్ కోసం ప్లాన్ చేయడము, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని అప్పుల బాధల్లో దూరంగా ఉంచడం లాంటివి ప్రధాన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఫ్యామిలీలో ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్కి ఉంటాయి. ఇవి చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ 50-30-20 రూల్. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బడ్జెట్ ప్లాన్ రూల్ అండి ఇది. 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో 50% నీడ్స్ అంటే ఏంటంటే హౌస్ రెంట్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము మన మంత్లీ ఇన్కంలో 50% నీడ్స్ కింద పెట్టుకొని ఎక్స్పెన్సివ్ చేయాలి. నెక్స్ట్ 30% వాంట్స్ అంటే ఎంటర్టైన్మెంటు ప్లస్ మనము వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే షాపింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి వాంట్స్ కిందకి వస్తాయి. ఇది 30% వాంట్స్ కింద మన మంత్లీ ఇన్కంలో ఎక్స్పెన్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 20% సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ఎర్నర్ అంటే ఫ్యామిలీ హెడ్ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మనం చేసే ప్రతి రూపాయి కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఫ్యామిలీని సెక్యూర్ చేయడం కోసం సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేయాలి. సో ఈ సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో మనము చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నెక్స్ట్ కంటెంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వస్తుంది. అక్కడ మనం క్లియర్గా సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ రూల్ అర్థమైంది కదా, బడ్జెట్ గోల్డెన్ రూల్. 50-30-20 అంటే 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఫండ్. సో అత్యవసర నిధి అని అంటారు ఎమర్జెన్సీ ఫండ్. ప్రతి కుటుంబం, ప్రతి ఫ్యామిలీలోని ఇన్కమ్ ఎర్నర్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్. సో ఇది ఎందుకు అని అంటే మన జాబ్ లాస్ జరిగినప్పుడు కానీ, లేదంటే బిజినెస్ లాస్ జరిగినప్పుడు కానీ, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ అయినప్పుడు కానీ, లేదా యాక్సిడెంట్స్ ఇలాంటి మనము ఊహించని కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ లాగా మారుతుంది. అసలు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలంటే, సో మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ని 6 months ఇంటూ 6 months వేసుకొని అంత మనీని మనము ఎమర్జెన్సీ ఫండ్ కింద మెయింటైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 30,000 రూపీస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ చేస్తున్నామంటే 1,80,000 రూపాయలు మనము ఎమర్జెన్సీ ఫండ్ కింద మెయింటైన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ సేవ్ దెన్ స్పెండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇన్కమ్ ఎర్నర్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ సేవింగ్ చేయాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలామంది చేసే తప్పు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత సేవింగ్ అనేది చేస్తాను అనుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. సరైన విధానం, సరైన పద్ధతి ఏంటి అంటే ఇన్కమ్, సేవింగ్, దెన్ స్పెండ్. ఫస్ట్ మనకి ఇన్కమ్ రాగానే సేవింగ్ చేయాలి, అంటే మోర్ దెన్ 20% మనం సేవింగ్ చేయాలి. ఆ తరువాత ఎక్స్పెన్సెస్ అనేవి చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూలు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ డెట్స్, అప్పులు. మనం ముందుగానే తెలుసుకున్న రెస్పాన్సిబిలిటీలో ఫ్యామిలీని అప్పులకు దూరంగా ఉంచాలి అనే రెస్పాన్సిబిలిటీ ఇన్కమ్ ఎర్నర్ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇందులో అప్పులను ఫ్యామిలీలో మనము 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి గుడ్ డెట్స్, రెండోది బ్యాడ్ డెట్స్. గుడ్ డెట్స్ అంటే ఏంటి అని అంటే
మనం బిజినెస్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, లేదా హోమ్ లోన్ కానీ ఇలాంటివి మనం బుడ్డెట్ కింద అప్పులు చేస్తుంటాము. ఇవేమవుతాయంటే ఫ్యూచర్లో మన ఫ్యామిలీ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి. ఒకవేళ ఇల్లు లేని వాళ్ళు అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి మంచి స్టేటస్ వస్తుంది. ఎడ్యుకేషన్ కోసం తన పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడంలో ఎడ్యుకేషన్ లోన్ అవసరమైనప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఈవెన్ ఒకవేళ బిజినెస్ అయితే వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి బిజినెస్ లోన్ తీసుకుంటారు. ఇలాంటి కైండ్ ఆఫ్ డెట్స్ అన్నీ కూడా, అంటే అప్పులన్నీ కూడా ఏమవుతాయంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాల్యూని పెంచుతాయి. సో ఇవి నెససరీ బట్టి మనము అప్పు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. కానీ ఈ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంపల్సరీగా ఫ్యామిలీకి దూరంగా ఉంచి, ఇలాంటి అప్పులకి ఫ్యామిలీని, అంటే లగ్జరీ కోసం వెళ్ళి మన స్థాయికి మించి అప్పులు చేసి అప్పులు తిప్పలు పెట్టుకొని ఆ తర్వాత ఫ్యామిలీని రిస్క్లో పెట్టడం కంటే ఈ బ్యాడ్ డెట్స్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటి అంటే పర్సనల్ లోన్ ఫర్ లగ్జరీస్, అంటే మన లగ్జరీ అవసరాల కోసం పర్సనల్ లోన్స్ తీసుకోవడము, క్రెడిట్ కార్డు ఈఎంఐస్ ఎలా పడితే అలా వాడేయడము, తర్వాత మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ కోసం ఈఎంఐస్ పెట్టడము, అన్నెసరీ షాపింగ్స్ చేయడము, అంటే లగ్జరీ షాపింగ్స్ లాంటివి చేయడము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఫ్యామిలీని రిస్క్లో పెట్టే బ్యాడ్ డెట్స్ అండి. కంప్లీట్గా వీటిని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ నెససరీ అయితే మాత్రమే ప్లాన్ చేసి పర్చేజ్ చేయండి కానివ్వండి, పర్చేజ్ చేసుకోండి, అంటే డెట్ అనేది క్రియేట్ చేసుకోండి. కానీ ఈ లగ్జరీకి వెళ్ళి ఖచ్చితంగా ఫ్యామిలీని అయితే రిస్క్లో పెట్టద్దండి. ఇలాంటి బ్యాడ్ డెట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్ చేయడమే కాదండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మనీ యొక్క వాల్యూ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మనీ యొక్క వాల్యూ. కాబట్టి మన ఫ్యామిలీని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచాలంటే ఖచ్చితంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సో మన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సేవింగ్ వల్ల మన వాల్యూ ఇంక్రీజ్ అవ్వదండి, ఇన్వెస్ట్మెంట్ వల్లనే మన మనీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో మనీని మనం సేవ్ చేయడం ప్లస్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అలా చేయడం వల్ల మన వాల్యూ డబుల్ త్రిబుల్ అవ్వడం జరుగుతుంది. దీనికి గల ఆప్షన్స్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడము, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడము, లేదంటే గోల్డ్ పర్చేజ్ చేయడము, లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద కానీ, లేదంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద కానీ, లేదంటే టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, ఇలాంటి ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల సో మన మంత్లీ సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా అవి ప్రొడక్టివ్ సేవింగ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఫినాన్షియల్ హ్యాబిట్స్. ప్రతి ఫ్యామిలీలోని ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్కి కొన్ని ఫినాన్షియల్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. సో ఈ హ్యాబిట్స్ ఏంటి అంటే ప్రతి రూపాయి ఖర్చును కూడా లెక్క రాసుకోవాలి, మంత్లీ బడ్జెట్ వేసుకోవాలి, అన్నెసరీ పర్చేజెస్ని అవాయిడ్ చేసుకోవాలి, క్రెడిట్ కార్డుని చాలా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సో ఇలాంటి ఫినాన్షియల్ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేయడం వల్ల, ఇలాంటి అలవాట్లను మెయింటైన్ చేయడం వల్ల మనకేమవుతుందంటే సో మన ఇన్కమ్ని ప్రొడక్టివ్గా సేవింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫినాన్షియల్ హ్యాబిట్స్ ఉండాలి. గుర్తుంచుకోండి, మనీ ఎర్నింగ్ చేయడం ఇంపార్టెంట్గా, అంటే సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, ఆ సంపాదించిన డబ్బుని మనీని చాలా జాగ్రత్తగా నిర్వహించడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీరు చేసే ఈ చిన్న సేవింగు ఫ్యూచర్లో మీ ఫ్యామిలీని సెక్యూర్డ్గా ఉంచడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్కమ్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టే ముందు సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టడానికి అవకాశం తీసుకోండి. అండ్ గోల్డెన్ రూలు గుర్తుంది కదా, 50-30-20 గోల్డెన్ రూల్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన శివయ్య కామర్స్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.